అల్లాహ్ మనిషిని మట్టితో సృష్టించాడు. మొదటగా అల్లాహ్ సృష్టించిన మనిషి పేరు ఆదం అలైహిస్సలాం. ఆ తరువాత అల్లాహ్ యొక్క ఆదేశంతో దేవదూతలందరూ ఆదం అలైహిస్సలాంకి సజ్దా చేశారు. కానీ ఒక్క శైతాన్ ఇబ్లీస్ మాత్రమే సజ్దా చేయలేదు. అతను అహంకారంతో మట్టితో చేసిన ఈ మనిషికి నేను సజ్దా చేయడమా అని అల్లాహ్ యొక్క మాటను తిరస్కరించాడు. దీనివల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శైతాన్ను లానతీగా ప్రకటించాడు. అంటే తన దయ నుండి శైతాన్ను దూరం చేశాడు. ఆ తరువాత ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహిస్సలాం జన్నత్లో ఉండేవారు. ఒకానొక రోజు శైతాన్ వారిద్దరిని మోసం చేశాడు. శైతాన్ మాటలను విని వారు నిషిద్ధమైన చెట్టు దగ్గరకు వెళ్లి ఆ చెట్టు యొక్క ఫలాన్ని తిన్నారు. దీంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాంను మరియు హవ్వా అలైహిస్సలాంను భూమి మీదకు పంపించేశాడు. ఆ తరువాత ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహిస్సలాం తాము చేసిన తప్పుకు ఎంతో పశ్చాత్తాపడి ఆ అల్లాహ్ను క్షమించమని వేడుకున్నారు. చివరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి క్షమాపణను స్వీకరించి వారిని క్షమించారు. ఈ స్టోరీ మనకు ఒక గొప్ప లెసన్ ను చెబుతోంది. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క మనిషి తెలిసో తెలియకో ఏదో ఒక తప్పు అనేది చేస్తాడు. అలా మన ద్వారా ఏదైనా తప్పు జరిగితే ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను గనక మనం మనస్ఫూర్తిగా క్షమాపణ కోరగలిగితే ఆ సర్వశక్తిమంతుడైన మరియు గఫూరుర్ రహీం అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని తప్పక క్షమిస్తాడు.